కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును మరో చోటికి మార్చరాదని గ్రామస్తులు బ్యాంక్ ఎదుట ధర్నాకు దిగారు. కొత్త చోటుకి మార్చకుండా పాత భవనంలోనే కొనసాగించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్టాండ్కు సమీపంలో ఉండి రైతులు, వ్యాపారులు, ప్రజలకు అన్ని రకాల సేవలు అందిస్తున్న బ్యాంకును హంద్రీవాగు సమీపంలోకి తరలించడం తగదు అని గ్రామస్తులు సూచించారు. ఏర్పాటు చేయడానికి బ్యాంకు అధికారులు ఏర్పాటు చేస్తున్న విధానాన్ని మేము ఖండిస్తున్నాము. ప్రజల తరపున బ్యాంకు ఇక్కడే ఉండాలని, ప్రజలకు సౌకర్యవంతమైన బ్యాంకు ఇక్కడే ఉండి ప్రజల సౌకర్యార్థమై ప్రతి ఖాతాదారుడు సౌకర్యంగా బ్యాంకుకు వచ్చి పోయే విధంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి అనవసరంగా కుట్రదారులు చెప్పిన ప్రకారము వారి కుట్రలకు బ్యాంకు అధికారులు నమ్మి వారి సలహా మేరకు ఊరికి మూల ప్రాంతమైనటువంటి మారుమూల ప్రాంతానికి, ఇరుకు సందుల్లో ఉన్నటువంటి ప్రాంతానికి బ్యాంకును తరలించే విధానాన్ని మేమంతా ఖండిస్తున్నాము. కనుక ఈ ప్రజల సౌకర్యవంతమైన ఈ సౌకర్యాన్ని వదిలిపెట్టి మూల ప్రాంతానికి బ్యాంకును పోకూడదని ఇక్కడికి చేరినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ పేరు పేరున వారు హర్షిస్తున్నారు. మనము ప్రతి ఒక్కరూ ప్రజల తరపున సౌకర్యంగా ఉన్నటువంటి బ్యాంకును ఎందుకు తీసుకుపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. కనుక్కొని ఎక్కడైతే అంటే ఇక్కడ బ్యాంకు టైం అయిపోయిందని గ్రామ పెద్దల్ని అందరినీ కలుపుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవాలా. గ్రామంలో ఎక్కువ మెజార్టీ ఎక్కడైతే చెప్తారో అక్కడ బ్యాంకు ఏర్పాటు చేయాలా. ఒక స్వతంత్రంగా మీ ఏకంగా అట్లా చర్య తీసుకోవడం తప్పు. అందువల్లనే అంతా ఇక్కడ జనాలు ఈరోజు ధారణకి తలపెట్టినాము. మరి ఇక్కడైతే బస్టాండు బాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఓనర్ని కానీ ఇక్కడే ఉండేటట్లా ఒప్పించి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే